ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారని విన్నా, అది ఎంతవరకు నిజం? అంటే యాక్చువల్గా మీది లవ్ మ్యారేజ్ కదా? ఓకే, ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఫేస్ చేశారు మీరు? ఫేస్ అంటే ఏమి లేదు, లవ్ అంటేనే ఫేసింగ్ కదా ప్రాబ్లమ్స్. ఎలా ఇద్దరికి లవ్ కుదిరింది? తను ఇండస్ట్రీ అమ్మాయేనా? కాదండి, తన అనంతపురం, మాది ఫేస్బుక్ లవ్ అనమాట. తను అప్పుడే ఫేస్బుక్ ఓపెన్ చేసింది. వాళ్ళ బ్రదర్ ఆనంద్ అనే ఒక అతను ఉన్నాడు, అతని కోసం సెర్చ్ చేస్తుంటే తన సోల్మేట్ని కనిపించాను. అందులో నా ఫోన్ నెంబర్ ఉంది అనమాట. బేసిక్గా నేను చేసిన నా మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ మీన్స్ మా లవ్ మ్యారేజ్లో మిస్టేక్ కాదు, నాకు తెలియదు నెంబర్ రిమూవ్ చేయాలి ఫేస్బుక్లో అని. ఆ నెంబర్ నుంచి తను కాల్ చేసి తను నన్ను అడగడం, నేను తను అడగడం, నాకే నచ్చి వాళ్ళు. అంటే ఫస్ట్ టైంలోనే ప్రపోజ్ చేశారా? ఏంటి ఫస్ట్ ఫోన్లో చూసాను ఫోటో, నేను మ్యారేజ్ చేసుకుంటాను, మీ మమ్మీకి అడుగు, మీ వాళ్ళకి అడుగు అని అన్నాను. తన వాళ్ళ ఇంట్లో చెప్పుకుంది, వాళ్ళకి నచ్చలేదు. ఓకే, తను వచ్చేసిందా? మరి ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నారా ఫ్యామిలీ? ఇప్పుడు ఓకే. తర్వాత గొడవల తర్వాత, కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత సెట్ అయిపోయింది మొత్తం. చేశారు వాళ్ళే బాగా చూసుకుంటారు. బేసిక్గా అందరికీ పబ్లిసిటీ వచ్చాక సమస్యలు వస్తాయి, కానీ మీకు సమస్యలతో మీరు పబ్లిసిటీ అవుతున్నారా? అది నేను పుట్టడానికి సమస్యలతో పుట్టాను. అంటే స్టార్టింగ్ నుంచి అవే ఉన్నాయి, నాకు కష్టాలే ఉన్నాయి. ఎప్పుడండి ఇండస్ట్రీకి నేను 2004లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రగుల్స్ నాకు. ఇంకా అంటే నేను ఇప్పటికీ పెద్ద సెలబ్రిటీని అయిపోయి నేను చెప్పను, అది పబ్లిక్కే చెప్పాలి ఎంతవరకు అనేది. ఓకే, అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నెల్లూరు డిస్టిక్ అండి, వింజమూరు మండలం, పొదలకూరులో పుట్టాను. అక్కడ 7th వరకు చదివాను. తర్వాత ఒంగోలు రావడం జరిగింది, మేము అమ్మ వాళ్ళు చీరాలు. అక్కడ 8th, 9th, 10th అక్కడ కంప్లీట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాం. నెల్లూరుకి ఎంత దూరం అండి మీ ఊరు? ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. లోపల ఊరా? బాగా పల్లెటూరు, పొలాలు. ఓకే ఓకే. ఎడ్యుకేషన్ అక్కడ నుంచి ఒంగోలుకి వచ్చారా? ఎంతవరకు చదువుకున్నారు? అక్కడ 7th వరకు చదివాను. ఆ తర్వాత 8th, 9th, 10th నేను ఒంగోలు డిస్టిక్లో చదివాను, చీరాల. ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం, ఇంకా గ్రాడ్యుయేషన్ అంతా, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, అనంత్ మీరు మిమిక్రీ చేస్తారని తెలుసు. సో ఎవరి వాయిస్ని మీరు ఎక్కువగా ఇమిటేట్ చేయగలరు? నా వాయిస్ నేను ఎక్కువ ఇమిటేట్ చేస్తాను. అది ఎలాగో కామన్, అది అందరికి, నాకు కూడా వచ్చు. అట్లయితే నాకు కూడా వచ్చు. మిమిక్రీగా ఎవరిది మీరు బాగా చేయగలరు? అంటే ది బెస్ట్ వాయిస్ అని అడుగుతున్నా. ది బెస్ట్ వాయిస్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవునా? ఓకే. స్టార్ కోసం మిమిక్రీ చేస్తారా మరి? పవర్ స్టార్ కోసం చేయమంటారా? చేయండి. దీనికి పేమెంట్ ఇవ్వరా మరి? పేమెంటా? ఎంత కావాలి? అంటే వాయిస్కి ఒక 10,000 అంటే దాంతో ఉంది. పవర్ని అడుగుదాం. వద్దులండి, ఇక్కడ ఫ్రీగానే చేస్తాను. లేదు ఎవరిలే, అసలు పవర్ స్టార్ వాయిస్ కదా, ఆయనకి పంపిస్తాను నేను. ఇది రికార్డ్ చేసి ఆయనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. వద్దులే, అంత పని వద్దు. సో గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఆయన వాయిస్ ఒకసారి ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఓకే. స్టార్టింగ్ ఎంట్రీ ఇవ్వగానే విలన్ పారిపోతుంటే గన్నుతో కాలుస్తారు కళ్యాణ్ గారు. అతను విలన్ నుండి కళ్యాణ్ గారిని, మా ఏరియాలో ఎప్పుడు నేను చూడలేదు, ఎవడరా నువ్వు? కళ్యాణ్ గారు, పేరు గోత్రం చెప్పడం నేను గుడికొచ్చానంటరా, బరిలోకి వచ్చాను, ఇవి తెలుసుకోవడం లేదు. అలా సాంబా, ఆ సిద్ధమైన తొట్టికి వెళ్ళినంత 5 నిమిషాలు ఉండదు. ఏంట్రా ఆ రానుంటారు 2 పెట్టి నేను అక్కడికి వస్తానని చెప్పండి, 7 కొట్టేది వాళ్ళ, అది నేనే చెప్పాలి. మీ అన్నయ్య 2 గంటలు పొడి చేస్తాను, పీకేస్తాను అన్నాడు. వాడు స్కెచ్ ఏంటి, వాడు ఆలోచన ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. మాకెట్లా తెలుస్తారా? మాకేం తెలుసు? ఏంటో ఇప్పుడు చెప్పు. మాకెట్లా తెలుస్తుంది అన్న? మాకేం తెలియదు. నువ్వు ఈ టోలో చెప్పలేదా? మాకెట్లా తెలుస్తుంది? మాకేం తెలియదు, ఈ టోలో చెప్పు. సరిగ్గా చెప్పలేదు, పుచ్చగా ఎక్కడిపోతే చెప్పు. బ్రెయిన్ కడ కనబడితే బేస్ ఎట్లా వస్తుంది? సాంబా ఇటు భయపడ్డాడు రా, బండడు నువ్వు భయపడ్డావు కదా. అన్న పేమెంట్ జాబ్ చేస్తారు సార్. ఏంట్రో జోకు? బ్రెయిన్ కడ గన్ను పెడితే జోకులో ఉందా? బ్రెయిన్ కడ గన్ను పెడితే జోకులో ఉందా? చెప్పు. చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోక్. సార్ జోక్ ఎట్లా రా సార్? చెప్పు జోకు. సాంబా గీడు కూడా భయపడ్డాడు రా. ఏంట్రా నవ్వట్లేదు? గబ్బర్ సింగ్ జోకేస్తాను, నవ్వరా. గబ్బర్ సింగ్ జోకేస్తాను, నవ్వాలి, నవ్వి తీరాలి, నవ్వండి. సూపర్, బాగా పండించేశారు అసలు వాయిస్ని. బాగా ఇష్టం అండి. పవన్ అంటేనా? నాకు కూడా ఇష్టం తెలుసా.
థ్యాంక్ యూ. బాగా చేశారు, సూపర్. ఫస్ట్ మీరు చంద్రతో చేశారు, ఏం జరిగిందో పక్కకు వచ్చేసారు. తర్వాత రచరవికి మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు వెంకీ గారి టీం నుంచి కూడా మీరు విడిపోయారని తెలిసింది. అసలు ఏంటి మీ ప్రాబ్లం? అంటే టీం లీడర్స్ ప్రాబ్లమా, లేకపోతే మీ యాటిట్యూడ్ వల్ల మీరు ఇలా బయటకు వస్తున్నారా? అవకాశం రావడమే చాలా తక్కువ కదా, అవకాశం రావడం చాలా అరుదు ఆర్టిస్టులకి. కానీ మీకేంటి ప్రాబ్లం? ఎందుకు అందరితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు? అలానేం లేదు, కోఆర్డినేషన్ అనేది సింక్ అవునప్పుడు పక్కకి వెళ్తుంటానండి, అంతకంటే ఏం లేదు. కానీ దాని గురించి ఎందుకు ఇష్యూ చేస్తున్నారో మీరు నాకు అర్థం కావట్లేదు, ఏం రాకూడదు అని ఏంటి అని. అంటే జనరల్గా అవకాశం కోసం ఎగబడుతూ ఉంటారు. జబర్దస్త్లో అవకాశం అంటే ప్రాణం కూడా ఇస్తామన్న టైప్లో అలా వెళ్తుంటారు కదా. సో మీరు ఎంతమంది టీం లీడర్లతో మీరు వర్క్ చేస్తూ స్టాండర్డ్గా ఎందుకు ఉండలేకపోతున్నారు? స్టాండర్డ్ మీన్స్ మీరు అనేది ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాము, మీరు ఇప్పుడు ఈ సంస్థలో వర్క్ చేస్తున్నారు, నచ్చలేదంటే పక్కకి వెళ్తారు. అక్కడ క్వశ్చన్స్ వేయం కదా మనం, పై స్థాయి వాళ్ళని మనం క్వశ్చన్స్ వేయము. మనకు నచ్చలేదంటే మన ఇన్నర్గా ఓకే అని పక్కకి వెళ్తాం. లేదు బాగుంది అంటే సింక్ అవుతాం, కోఆర్డినేషన్ సింక్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఒకరు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారండి, ఎవరు కూడా. అంటే మా జబర్దస్త్ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఒక సంస్థ గురించి మాట్లాడితే మనం తీసుకున్నట్లయితే అప్పుడు దాకా ఉన్నవాడికి ప్రియారిటీ ఉందంటే వాడు అక్కడే ఉంటాడు. లేదు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ప్రియారిటీ పెరిగి వీడికి తగ్గిందంటే వాడు పక్కకు వస్తాడు, అంతే. అంతకంటే అంటే మీరు ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రయారిటీ మీరు సంపాదించుకోలేకపోతున్నారు? అది మరి నా ప్రాబ్లమో తెలియదు, వాళ్ళ ప్రాబ్లమో తెలియదు, ఏమో తెలియదు. మరి వెంకీ గారి నుంచి మీరు ఎందుకు వచ్చేసారు ఫైనల్గా? ఎందుకు వచ్చేసానంటే అలా ఏం లేదు, కానీ నాకు సమ్ ప్రాబ్లమ్స్. అదే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? నా పర్సనల్స్ అని మీరు గుచ్చి ఎందుకు అడుగుతున్నారు? అదే చెప్పండి, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఆ క్వశ్చన్ ఇడిచి పక్కకి వెళ్తుంది. అంటే ఆన్సర్ లేదా మీ దగ్గర? ఆన్సర్ అదే మీకు చెప్పాను, మీకు సంస్థ గురించి చెప్పాను, పెద్ద అని చెప్పి మళ్ళీ మీరు రిపీట్ అదే అడుగుతున్నాను. మరి నేనేం చెప్పాను? అంటే ఆన్సర్ రాలేదు కదా మాకు. మీ ఒక క్వశ్చన్కి 100 ఆన్సర్లు ఇస్తున్నాను నేను, దాంట్లో మీరు ఎత్తుక్కోలేక నన్ను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నారు. ఆ స్ట్రైట్కి మీరు ఒకటి కూడా తిన్నంగా చెప్పట్లేదు కదా. అలా ఏం లేదు, కానీ మళ్ళీ చేస్తాను, జాయిన్ అవుతాను. మళ్ళీ పిలుస్తారా మిమ్మల్ని? అంటే ఒకసారి విడిపోయిన టీం నుంచి మళ్ళీ మీరు ఎప్పుడైనా ఎంటర్ అయ్యి వాళ్ళ దాంట్లో చేశారా? చేసుకుంటా అన్న, చేస్తానంటే చేయరా అంటారు, అది ప్రాబ్లమే లేదు. ఈ మధ్య కుటుంబ సమేతంగా జబర్దస్త్ని ఎవరు ఎంజాయ్ చేసి చూడలేకపోతున్నారు. ఎందుకని అలా స్కిట్లు అలా తయారు చేస్తున్నారు? ఎందుకు మా కుటుంబం మొత్తం కూర్చొని చూస్తున్నాం కదా. మీ కుటుంబం మొత్తం అంటే మీరు చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. కొంతమంది ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో చాలా స్కిట్లు ఇప్పుడు అన్నీ అలానే వస్తున్నాయి. సో అట్లా చేస్తేనే జనాలు చూస్తారని మీరు అలా ప్రిపేర్ చేస్తారా స్కిట్లు? అలా ఏం లేదండి, ఎక్కడో ఒక చోట ఉంటుందేమో కానీ నాకు తెలియదు. మా స్కిట్స్ అయితే నేను చేసిన రచరవి టీం చూసినట్లయితే, మీరు మన వెంకీ టీం చూసిన, చంద్ర టీం చేసిన, అంటే మీరు చేసిన టీంలు నన్ను అడగండి, నేను దాని గురించి చెప్పగలుగుతాను. వేరే టీమ్స్ గురించి నాకు ఓకే. అయితే డబుల్ మీనింగ్ చెయ్యాలి అని మేము ఎప్పుడు అనుకోమండి. అది కొంచెం అటు ఇటుగా ఉంది, పర్లేదు, కొంచెం ఇబ్బంది లేదు అంటే వేస్తారు. అంటే అంతకుముందు స్టార్టింగ్లో ఏమో ఎక్కువైందని అన్నారు, తర్వాత బాబు గారు కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కూర్చొని దాన్ని సెట్ చేశారు. ఎందుకంటే కొన్ని మూవీస్ కూడా వచ్చాయి, పేర్లు ఎందుకు కానీ. సో ఆ మూవీస్కి పబ్లిక్ కూడా అడిక్ట్ అయ్యారు. సో ఆ టైంలో డబుల్ మీనింగ్ వచ్చింది తప్ప ఇప్పుడు డబుల్ మీనింగ్ లేదు కంప్లీట్ జబర్దస్త్లో. వస్తుంది అంటే అంత మొదట్లో ఉన్నంతగా లేకపోయినా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అక్కడ టీమ్ లీడర్స్. డబుల్ మీనింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో అసలు? డబుల్ మీనింగ్ అంటే మీరు చేస్తుండేదే మొత్తం స్కిట్ డబుల్ మీనింగ్ కోసమేనే కదా. ఒకప్పుడు చాలా గొడవలు కూడా జరిగాయి, చాలా మందిని కొట్టడం కూడా జరిగింది. అదే పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా పోలీసులు కూడా కొట్టారని విన్నాం, అది ఎంతవరకు నిజం? నన్ను కొట్టడం ఏంటి? పోలీసులు మిమ్మల్ని కొట్టారంట కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడడం ఏంటండి, పోలీసులు కొట్టారు? ఈ స్కిట్స్ కి జబర్దస్త్ కి సంబంధం లేదండి, నా పర్సనల్ లైఫ్ అది. ఓకే, మీ పర్సనల్ లైఫ్ లో మిమ్మల్ని కొట్టారా? అది లవ్ మ్యారేజ్ విషయంలో అది జరిగిందండి. మీరు దాన్ని తీసుకొచ్చి జబర్దస్త్ కి దానికి లింక్ చేస్తున్నారు. ఓకే, క్లారిటీ లేదు కదా, అంటే జనాలకు తెలియదు కదా, ఇప్పుడు మీరు క్లారిటీ చెప్తారని అడిగాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అది వాంటెడ్గా కూడా చేయలేదు అతను. ఎస్సీఐ అతను తెలియదు, అతనికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ నేనేంటనేది తెలియదు ఆయనకి. విషయంలో అమ్మాయి విషయంలో పోలీస్ స్టేషన్ అక్కడే రాజీ పరిచింది వాళ్ళే మమ్మల్ని. సో అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి బాగోలేదు, అమ్మాయి తీసుకెళ్ళిపోదాం అనంతపురం, నన్ను నైట్ తీసుకెళ్ళిపోదాం, మధ్యలో వేసేస్తారు నాకు తెలియదు కదా. సో నేను రానన్నాను అనమాట ఆ టైంలో. అమ్మాయిని విడిచిపెట్టేందుకు, అమ్మాయిని లవ్ తీసుకొచ్చినాడు, ఎందుకు వెళ్ళవు నువ్వు అని చెప్పి ఒక అతను చేసుకున్నాడు, సంబంధం లేదు అతను.
సో ఇక తప్పు ఏదైనా జరిగిందా ఆ ఒక దెబ్బతోటే నా దరిద్రం పోయింది అనుకున్నాను అంతే. అది జరిగింది అంతే నా లైఫ్లో. లవ్ కోసం జరిగింది అది, మచ్చగా మిగిలింది. ఓకే ఆనంద్, చిత్రం శ్రీను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీరే అని తెలిసింది. అసలు ఏం జరిగింది మీ ఇద్దరికి? ఏంటండి ఊళ్ళో ఏది జరిగింది నా మీద పడుతున్నారు వచ్చి. ఆయన వెళ్ళిపోవడానికి దీనికి సంబంధం లేదు. ఎవరు అంటున్నారు అసలు? మీతో ఎవరన్నారు ఆ మాట? ఏంటి అంత సీరియస్ అయిపోతున్నారు ఏంటి? ఇందాక కోపం లేదన్నారు, ఇప్పుడేమో ఎంత సీరియస్గా అసలు సమాధానాలు? ఇప్పుడు సమ్ స్కిట్స్ బాగుండట్లేదనో ఇంకోటి అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో తీసుకున్న నిర్ణయాలకి నన్ను ఎందుకు అడుగుతారని నా బాధ. అంటే కారణం మీరు కూడా ఉంది అని తెలిసింది మాకు. మీరు అడిగే క్వశ్చన్ పబ్లిక్లో నేను నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది నిజమేనేమో అనుకుంటారు పబ్లిక్. నిజం కాకపోతే చెప్పచ్చు కదా. దానికి కారణం నేను కాదంటున్నాను కదా. అవునా? మరి ఎవరు కారణం? ఆయన స్కిట్స్ ఆయన స్కిట్స్ బాగుంటున్నాయో లేదో, లేకుంటే ఆయన మూవీస్ బిజీ ఆయన చేయలేకపోతున్నానో ఏదో చెప్పి కారణాలు 1000 ఉంటాయి కారణాలు. ఓకే, సో మూవీస్లో బిజీ అయిపోయారు ఆయన. జబర్దస్త్లో టీమ్ లీడర్లకి ఒక మంచి పేరు వచ్చింది, అలాగే కొంతమంది బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళకైతే కార్లు 1 2 ఉన్నాయి, కానీ మీరు మొదటి నుంచి కష్టపడుతున్నాను అంటూనే ఉన్నారు. కానీ మీకు ఏకంగా 4 5 కార్లు ఉన్నాయని విన్నాం. 4 5 ఉన్నాయి ఉన్నాయండి కదా మీకు వరుసగా. ఎట్లా సంపాదించారు అన్ని కార్లు? నాకున్నదే 3 కార్లు అండి. ఓ, ఉన్నాయి కాదంటలేదు. ఫస్ట్ కార్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ తీసుకున్నా, తక్కువ రేట్లో బాగా లోయెస్ట్ ప్రైస్లో ఒక ఇండికా ట్యాక్సీ ప్లేట్ తీసుకున్నా. బిజినెస్ పర్పస్ సెట్ అవ్వలేదు, పక్కన పెట్టేశాను. అది ట్యాక్సీ ప్లేట్ కాబట్టి సెట్ అవ్వలేదు, పక్కన పడేశాను. ఆ తర్వాత కష్టపడి చెర్వోలెట్ కంపెనీ వాళ్ళది బీట్ కార్ కొన్నాను. వాళ్ళు ఏం చేశారంటే, నాకు తెలియదు కార్ల గురించి పెద్దగా, వాళ్ళు ఏం చేశారంటే చీటింగ్ చేశారు బాగా. మలక్పేట్ ఆరెంజ్ చెర్వోలెట్ షోరూమ్ వల్ల 2010లో ఇంజన్ చేసిన బండిని 13లో తెలివితేటలుగా ఎండి వాడిన బండి నీకు తక్కువకి వస్తుంది అంటే నేను కక్కుర్తుపడి నాకు తెలియక ఒక 30,000 40,000 తగ్గుతున్నాయని చెప్పి నేను తీసుకున్నాను. ఫ్రాడ్ వెహికల్ నా దగ్గరకు వచ్చిన 2 monthsకే అది ఇంజన్ ఫెయిల్ అయింది. దాని గురించి ఫైట్ చేశాను. ఇంజన్ పోయిందని తెలియదు, ఆ సంగతి తెలియదు నాకు. ఇంజన్ గ్యారంటీ లేదన్నారు బండికి. ఇది కొత్త బండి కదా నా ఫీలింగ్. ఆ కొత్త బండికి ఇంజన్ గ్యారంటీ లేకపోవడం ఏంటని నేను మాట్లాడాను. అది ఏదో చేశారు, ఎండి గారు ఫైనల్ చేశారు ఇక్కడ బంజారాహిల్స్లో చేసి 50% కింద దాన్ని చేసి ఇచ్చిన మళ్ళీ 3 నెలలకి మళ్ళీ ఇంజన్ వచ్చింది చేతికి. అప్పుడు నెల్లూరులో చూపిస్తే నెల్లూరు ఆరెంజ్ కదా, అది చెర్వోలెట్టే, కాకపోతే వేరే స్పాన్సర్స్ వాళ్ళు చెప్పారు దీన్ని ఆల్రెడీ 10లో ఇంజన్ చేశారు బండి, ఇన్నిసార్లు ఇంజన్ ఎట్లా బండి కన్నా. అప్పుడు తెలిసింది. అప్పుడు ఫైట్ చేశాను. నాకు సపోర్ట్ లేదు, నాకు అప్పుడు మీడియా సపోర్ట్ లేదు, పోలీసుల సపోర్ట్ లేదు. అడిగితే నీ ఇష్టం అన్నారు, ఇలా చాలా రెక్లెస్గా మాట్లాడారు. సో చాలా బాధపడ్డాను. దాన్ని అలా చేసి అలా పడేసి పక్కన మళ్ళీ ఇప్పుడు ఆల్టో 800 కొనుక్కున్నాను. అది లోన్లో ఉండింది, హ్యాండ్ ఓవర్ చేశాను. షోరూమ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి విషయం చెప్పి హ్యాండ్ ఓవర్ చేసేసి దాన్ని వదిలించుకొని ఇప్పుడు కొంచెం ఒక 2-3 years గ్యాప్ తీసుకొని కష్టపడి ఇప్పుడు మళ్ళీ ఒక చిట్టి వేసుకొని చిన్నది మళ్ళీ ఒక ఆల్టో 800 బుడ్డి కారు కొనుక్కున్నాను. ఇది నా ఎందుకంటే కార్ల పిచ్చి ఉంది నాకు ఫస్ట్ నుంచి. ఏంటంటే మా అమ్మ ల్యాండ్ కొందాం అది కొందాం ఉంది, సినిమాలో అది తిరగాలంటే గ్లామర్ ఉండాలి అది ఇది అని చెప్పి మా అమ్మకి సోపేసి తీసుకున్నాను. ఓకే, ఫైనల్గా మీకు ఏ కార్ ఉంది? ఒకటే ఉంది ఇప్పుడైతే, ఒక కార్ ఉంది. ఓకే ఆనంద్, జబర్దస్త్కి రాకన్నా ఉండుంటే అసలు మీ ఏంటి, ఏమై ఉండేవాళ్ళు? అంటే చిన్నప్పటి నుంచి మాత్రం ఆర్టిస్ట్ అవ్వాలి, ఏదో సాధించాలి. ఎందుకంటే ఒక మనిషికి గుర్తింపు రావాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పుట్టాడు భూమి మీద అని తెలియాలంటే ఒకటి పొలిటికల్ ఫీల్డ్ అండి, ఇంకోటి సినీ ఫీల్డ్. 2 ఫీల్డ్. పొలిటికల్ ఫీల్డ్లో మనకు అంత సీన్ లేదు. సినీ ఫీల్డ్కి ట్రై చేసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టిద్ది, కానీ సక్సెస్ ఉంటుంది అని నమ్మి కళామాతను నమ్మి వచ్చాను. ఇన్ కేస్ రాకపోవడం అనేది జరగదు, ఎందుకంటే నేను రావాలని ఫిక్స్ అయిపోయాను చిన్నప్పుడే. 3వ తరగతిలోని హిట్లర్ స్టెప్ వేసాను ఇట్లా. సరే ఇక రాకపోతే నేను మీ క్వశ్చన్ కాబట్టి సాఫ్ట్వేర్ అయ్యేటండి, ఎంసీఏ చేశాను. అది కంప్లీట్ చేసేటండి, ఫస్ట్ ఇయర్ చేసి డిస్క్వాలిఫై. జబర్దస్త్లో కొంతమంది జెంట్స్ లేడీ గెటప్స్ వేస్తున్నారు కదా, సో వాళ్ళు గే అని అంటున్నారు. అంటే మీరు కూడా లేడీ గెటప్స్ వేస్తున్నారు కదా, సో కొంచెం డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షట్ యువర్ మౌత్. ఎందుకు అలాంటి క్వశ్చన్లు వేస్తారు మీరు? ఎందుకు గేస్ అవుతారు? అంటే కళామాతను నమ్మి ఓ క్యారెక్టర్లు చేసి మిమ్మల్ని అందరిని నవ్వించి పబ్లిక్ని ఆనందపరిచేటోళ్ళు గేలా?
అయ్యో ఎందుకు అంత సీరియస్ అవుతున్నారండి? ఎలా వేస్తారండి అలాంటి క్వశ్చన్స్? ఇది పబ్లిక్ ఒపీనియన్ కూడా కాదు, అసలు మీ ఒపీనియనే. మీరు తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది, జుగుప్స్ అనేది ఒకటి ఉంటుంది మీకు. దాని గురించి మీరు క్వశ్చన్స్ చేస్తారు ఇలా. టూ మచ్ అండి అది, అలా మాట్లాడకూడదు కదా. ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ వేస్తే వాడు అందులో ఉండిపోతాడా? ఇప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తాడు, హీరోగా బయట ఉండాలంటే కష్టం. కమెడియన్గా ఉండడు. పర్సనల్ లైఫ్ వేరు, తెర లైఫ్ వేరండి. అలా వేస్తారు అలా క్వశ్చన్స్. అంత సీరియస్గా ఎందుకు సమాధానం చెప్తారు? నార్మల్గా మాట్లాడచ్చు కదా. ఏం అడిగామండి? జనరల్గా జెంట్స్ అట్లా ఉన్నారు కదా, వాళ్ళ బయట బిహేవియర్ కూడా అలాగే ఉంది, సో అలాగే అడిగాం అంతే. తప్పేంటి? మీరు చూసారా? అయ్యో అలా సీరియస్ అవుతారు ఏంటండి? తక్కువ క్వశ్చన్లు వేస్తున్నా. ఎక్కడ చూసావు? చూసి మాట్లాడారు. ఓకే, సారీ ఆనంద్ గారు, అంత సీరియస్ అయ్యి వెళ్ళిపోతారేంటి? యాక్చువల్గా విషయం ఏంటి అంటే, జబర్దస్త్లో ఇట్లా లేడీ వేషం వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా బయట టాక్ ఏంటంటే వాళ్ళు కూడా గేస్ ఏమో, అందుకని వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేస్తున్నారు అని టాక్ ఉంది. కానీ అది నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికి మిమ్మల్ని క్వశ్చన్ వేసాం. ఎందుకంటే మీరు క్లారిటీ ఇస్తారు కదా. ఎందుకంటే మేము కూడా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళమేనండి. ఏమండి, ఒక్క విషయం అండి, పుట్టుకతో ఎవరు ఏది కాదండి. ఏదో సాధించాలని ఒక తపంతో వెండి తెర మీద పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ వాడికి దొరికింది లేడీ గెటప్ప, గే గెటప్ప, విలన్ గెటప్ప, హీరో గెటప్ప చూడటం. నాకు అవకాశం అవుతుంది, నేను చెయ్యాలి, నేను నిరూపించుకోవాలి. దీంట్లో క్లిక్ అయ్యింది. ఈ గెటప్లో, లేడీ గెటప్లో కొంతమంది క్లిక్ అవుతారు. వాళ్ళు అందంగా ఉండి, నాజుగ్గా ఉండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా క్లిక్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ చేసుకుంటారు అంతే తప్ప దాని గురించి ఇప్పుడు అదే కావాలంటే బయట మరి చాలా మంది ఉంటారు. మరి అటు పోయి ఏదో చేసుకోవచ్చు కదా, అలా చేయి. మరి ఇండస్ట్రీకి ఎందుకు రావాలి? సో మీరు అది అర్థం చేసుకోవాలి. పబ్లిక్ కూడా అదే చెప్తున్నానండి, ఎవరు అలా కాదండి. అందరూ మిమ్మల్ని నవ్వించడానికే ఉన్నాం. మీరు ఇంకా ఇంకా నవ్వండి, ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి, మమ్మల్ని అభిమానించండి. కానీ ఇలా మాట్లాడద్దు. వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా. ఓకే ఆనంద్, ప్రేక్షకులకి చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి ఒకటే చెప్తున్నానండి, ఈరోజు గల్లీలో రోడ్లలో నడుచుకుంటూ తిరిగి, ఫోటోలు పట్టుకొని తిరిగి, ఎన్నో కష్టాలు పడి, ఒక పూట తిండి లేక, ఒక పూట తిండి ఉండి, పస్తులుండి ఎంతో కష్టపడ్డాం. ఫైనల్గా మాకు ఒక అద్భుతమైన రంగస్థలం, మాకు ఒక అవకాశం ఇచ్చింది జబర్దస్త్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ టు నితిన్ అన్న, భరత్ అనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ప్రేక్షకులకి ఏంటంటే, ఇంతగా ఈ షోని అభిమానిస్తూ ఆదరిస్తూ మమ్మల్ని అందరినీ ఈరోజు మేము సెలబ్రిటీలుగా ఉన్నామంటే ఏంటి, ఫుట్పాత్ నుంచి ఆ రేంజ్ వరకు మేము ఉన్నామంటే దానికి కారణం ప్రేక్షక మహాదేవుళ్ళే. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఇంకా ఈ జబర్దస్త్ని 10 కాలాల పాటు ఇలాగే చల్లగా ఉంచాలని, మీరు చూడాలని, అభిమానించాలని కోరుకుంటున్నానండి. అండ్ మీకు కూడా ఒక విషయం చెప్పాలండి, ఇందాక సీరియస్ అయినా సారీ అండి, అది నా తప్పు కాదు. మీరు అలా అడిగే వరకు ఎమోషన్ వచ్చేసింది, ఫీల్ అయిపోయినా. బేసిక్గా మేము అలా కాదు, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఇంకా ఇంకా మంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఇంకా ఇంకా మేము సినిమాలు చేయాలని కోరుకోండి మనస్ఫూర్తిగా. అలాగే మిమ్మల్ని ఎప్పుడే నవ్విస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ లాట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ వచ్చినందుకు మా ఛానల్కి. అండ్ మీ లైఫ్ ఇంకా కలర్ఫుల్గా ఉండాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయండి, మమ్మల్ని అందరినీ హ్యాపీగా నవ్వించండి. థ్యాంక్ యూ.